రేపే శుక్రవారం, అలానే ముక్కోటి ఏకాదశి కూడా రేపు జనవరి 10 శుక్రవారం ముక్కోటి ఏకాదశి కనుక కేవలం ఒకే ఒక్క తమలపాకు అలానే పచ్చ కర్పూరంతో ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం చేయటం వల్ల 1 గంటలోనే మీ సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు లక్ష్మీనారాయణులు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు. ముక్కోటి ఏకాదశులు అంటే ముక్కోటి దేవుళ్ళ యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజున కొన్ని ప్రత్యేక నియమాలు పాటించడం వల్ల మన సమస్యలు తొలగిపోతాయి. ప్రత్యేకమైనటువంటి ప్రతిఫలం కూడా వస్తుంది. కనుక ఈ ముక్కోటి ఏకాదశి రోజున మర్చిపోకుండా కేవలం ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. ఇక మీ సమస్యలు ఖచ్చితంగా దూరమైపోతాయి. ముఖ్యంగా ధనపరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం కూడా మీకు చాలా బాగుంటుంది. ఐశ్వర్యాభివృద్ధి జరుగుతుంది. అలానే మీ జీవితంలో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది. ముక్కోటి ఏకాదశి అందులో 2025వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వస్తున్నటువంటిది. ఈ ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఈ చిన్న పరిహారం అనేది ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తుంది. అంతేకాదు ముక్కోటి ఏకాదశి రోజున ఈ నియమాలను పాటిస్తే చాలు, కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారు. ముక్కోటి ఏకాదశి రోజున మనం ఎంత నియమనిష్టలతో ఎంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తామో అంత మంచి ఫలితం వస్తుంది. ముక్కోటి ఏకాదశి అనేది సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది. కోటి దేవుళ్ళ సమేతంగా లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది అని శాస్త్రం చెబుతుంది. కనుక ఈ ముక్కోటి ఏకాదశి రోజున మర్చిపోకుండా తమలపాకుతో ఇలా చేయండి. తమలపాకు అనేది 3 దేవతల కలయిక. తమలపాకు చాలా పవిత్రమైనటువంటిది. తమలపాకుతో చేసేటటువంటి ఈ పరిహారం మన సమస్యని తొలగిస్తుంది. 3 దేవతల కలయిక అంటే తమలపాకు అనేది మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీని కూడా తొలగిస్తుంది. అంటే మన ఇంట్లోకి నెగిటివిటీని రాకుండా కూడా అడ్డుకుంటుంది. అలానే తమలపాకు చెట్టుని ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమ వైపున పెంచుకోవటం వల్ల ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం మనపై మన ఇంటిపై ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది. తమలపాకు చెట్టు ఎంత బాగా పెరిగితే మన ఇల్లు అంత బాగా పెరుగుతుంది అని శాస్త్రం చెబుతుంది. అలాంటి తమలపాకు అలానే పచ్చ కర్పూరం ఈ రెండిటి కలయిక అనేది మన దరిద్రాన్ని క్షణాలలో దూరం చేస్తుంది. అంతేకాదు పచ్చ కర్పూరం తమలపాకు రెండింటితో చేసినటువంటి పరిహారం అనేది మన పాపాన్ని దూరం చేస్తుంది, పాపాలను తొలగిస్తుంది, దరిద్రాన్ని ఖచ్చితంగా తొలగింపజేస్తుంది, అదృష్టాన్ని కలిగింపజేస్తుంది. ఈ తమలపాకు మరియు కర్పూరం అంటే లక్ష్మీదేవికి ఏమో తమలపాకు ప్రీతికరం, విష్ణుమూర్తికి పచ్చకర్పూరం ప్రీతికరం. కనుక ముక్కోటి ఏకాదశి రోజున లక్ష్మీనారాయణుల సమేతంగా మన ఇంట్లోకి వచ్చి మన దరిద్రాలు తొలగిపోయి మనకు డబ్బు రావాలి అన్నా, సంపాదించే మార్గాలు తెరుచుకోవాలి అన్నా ఈ రెండింటితో పరిహారం తప్పకుండా చేయాలి. అయితే ఈ పరిహారం ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఈ పరిహారం చేసే ముందు ఏకాదశి రోజున ఎలాంటి నియమాలు పాటించాలి అని పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఏకాదశి రోజున ఉదయం నిద్ర లేవాలి. అంటే సాధారణంగా మనం ఎప్పుడైనా కొంతమంది సూర్యోదయానికంటే ముందు నిద్ర లేచే అలవాటు ఉండదు. కానీ ఏకాదశి రోజున మాత్రం సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి. తరువాత ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. వాకిట్లో తప్పకుండా ముగ్గును పెట్టాలి. అది కూడా బియ్యం పిండితో ముగ్గును పెట్టాలి. బియ్యం పిండితో ముగ్గుని పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఎందుకంటే మన శాస్త్రాల ప్రకారం ముగ్గు అనేది చాలా పవిత్రమైనటువంటిది. ఆ ముగ్గుని తప్పకుండా బియ్యం పిండితోనే పెట్టాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. బియ్యం పిండితో ముగ్గుని పెడితేనే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది. బియ్యం పిండి కాకుండా ఈ రోజుల్లో చాలామంది చాక్బిస్ అలాంటి వాటితో ముగ్గులు పెడుతూ ఉన్నారు. కానీ బియ్యం పిండితో ముగ్గుని పెట్టాలి అని శాస్త్రం చెబుతుంది. బియ్యం పిండితో పెట్టిన ముగ్గు అంటేనే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. ఇక బియ్యం పిండితో ముగ్గుని పెట్టిన తర్వాత ముగ్గులో పసుపు కుంకుమను వేసి ఒక పుష్పాన్ని కూడా పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. అలానే గుమ్మానికి తమలపాకు తోరణాలు కానీ లేదా రావి ఆకు తోరణాలు కానీ కట్టాలి.
ఏకాదశి రోజున రాగి చెట్టుని పూజించిన, రాగి చెట్టు చుట్టూ ప్రదక్షిణలను చేసిన, రాగి చెట్టుకి తెల్లటి దారంతో 11 పోగులను రావి చెట్టు చుట్టూ కూడా పోసిన మనకు ఉద్యోగంలో ఉండే ఆటంకాలు తొలగిపోయి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఎలాంటి ఆటంకాలు ఉన్నా, దరిద్రాలు ఉన్నా తొలగిపోయి ప్రమోషన్ వంటివి వస్తాయి. కనుక మనకు ఉద్యోగపరంగా ఏ సమస్యలు ఉన్నా, లేదా కుటుంబపరంగా సమస్యలు ఉన్నా, సంతాన సమస్యలు ఉన్నా ఏకాదశి రోజుల్లో రావి చెట్టుని పూజించి, రావి చెట్టుకి నీరుని, పాలుని, పసుపుని సమర్పించాలి. అంటే ఇవన్నీ కూడా పసుపు అన్నా, పాలు అన్నా, నీళ్ళని చెట్లకు సమర్పించడం చాలా మంచిది. అలానే పాలు మరియు పసుపు లక్ష్మీనారాయణులకి ఇష్టమైనటువంటివి కనుక వాటిని తప్పకుండా అంటే రావి చెట్టుకి పోయాలి. రావి చెట్టుని మనం ఎప్పుడూ కూడా ప్రత్యేకమైనటువంటిదిగానే పూజిస్తూ ఉంటాము. రావి చెట్టు పైన పితృదేవతలు కూడా ఉంటారు అని శాస్త్రం చెబుతుంది. కనుక రావి చెట్టు మొదట్లో వీటిని పోయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. రావి చెట్టు దగ్గర ఏకాదశి రోజుల్లో దీపం వెలిగించిన మంచి ఫలితం వస్తుంది. అలానే రావి చెట్టు యొక్క ఆకుని ఇంట్లోకి తెచ్చి కానీ రాగి ఆకుని మాత్రం కోయకూడదు. ఏకాదశి రోజుల్లో రాగి ఆకుని, తులసి ఆకులను అస్సలు కోయకూడదు. వాటిని ఒక రోజు ముందే కోసి ఇంట్లో పెట్టుకొని ఏకాదశి రోజున పూజకి ఉపయోగించాలి. అంతే తప్ప రాగి ఆకులను, తులసి ఆకులను ఏకాదశి రోజుల్లో మాత్రం అస్సలు కొయ్యకూడదు. అలానే ఏకాదశి రోజుల్లో ఇంట్లో మాంసాహారాన్ని వండకూడదు, తినకూడదు. ఏకాదశి రోజుల్లో ముల్లంగి, ఉల్లి వంటి వాటిని కూడా తినకూడదు. అంతేకాదు ఈ ఏకాదశి రోజుల్లో ఉల్లి, ముల్లంగి మాంసాహారంతో పాటు మరికొన్ని వస్తువులు కూడా తినకూడదు. అంటే మనం కొన్ని కూరగాయలే అని భావిస్తూ ఉంటాము, కానీ వాటిని కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో తినకూడదు. అందులో దొండకాయ, అలానే వంకాయ, ఈ రెండూ కూడా ఏకాదశి రోజుల్లో తినకూడదు అని శాస్త్రం చెబుతుంది. ఇక ఏకాదశి రోజుల్లో పొరపాటున కూడా ఇంట్లో నుండి సాయంత్రం సమయంలో పాలను కానీ, పెరుగుని కానీ ఎవరికి ఇవ్వకూడదు. ఎందుకంటే విష్ణుమూర్తి స్వరూపం పాల సముద్రంలోనే లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఇద్దరూ కూడా ఉంటారు. కనుక వాటిని ఎవరికీ కూడా దానంగా కానీ, అలానే డబ్బులకి కానీ ఎవరికి ఇవ్వకూడదు. ఏకాదశి రోజుల్లో పసుపు రంగు వస్త్రాలు కానీ, డబ్బు దానం కానీ చేయవచ్చు. ఇక అన్నదానం చేస్తే మరీ మంచి ఫలితం కలుగుతుంది. పసుపు రంగు దుస్తులను ధరించి, పసుపు రంగు పూలతో విష్ణుమూర్తికి పూజలు చేస్తే అతి త్వరగా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఏకాదశి రోజుల్లో కనకదార స్తోత్రం చదవటం కానీ, ఉపవాసం ఉండటం కానీ చేయాలి. కేవలం పాలు, పండ్లను మాత్రమే తీసుకోవాలి. పాలు, పండ్లతోనే ఉపవాస దీక్షను విరమించాలి. ఒకవేళ మీకు ఏదైనా అంటే ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటే గనక పాలు, పండ్లు తీసుకోవటం వీలు కాని వారు కేవలం అంటే 3 పూటల భోజనం చేసినా పర్వాలేదు, కానీ విష్ణుమూర్తి యొక్క నామస్మరణలో ఆ రోజుని గడిపివేయాలి. విష్ణుమూర్తిని పూజిస్తూ విష్ణుమూర్తి నామస్మరణలోనే గడిపివేస్తే గనక సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు డబ్బు సమస్య కూడా తొలగిపోతుంది. ధనానికి సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోయి ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆరోగ్యపరంగా మనం జీవితంలో ముందుకు సాగిపోతాము. అలానే మనం చేసే ప్రతి పనిలో కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది. ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. మనం ఏ పని చేసినా సరే అద్భుతమైనటువంటి విజయాలను సాధించగలుగుతాము. ఇలా మనకు జీవితంలో కలిసి రావాలి అన్నా, జీవితంలో ముందుకు సాగిపోవాలి అన్నా, ఉద్యోగంలో ఆటంకాలు తొలగిపోవాలి అన్నా, ప్రమోషన్లు రావాలి అన్నా, ఇలా మనకు ప్రతీది కూడా మంచి జరగాలి అంటే తమలపాకు, కర్పూరంతో ఈ పరిహారం చేయాలి. ఏకాదశి రోజున ఇంట్లోకి పచ్చ కర్పూరాన్ని తేవటం కానీ, లేదా ఏకాదశి రోజున కర్పూరాన్ని తమలపాకు పైన పెట్టి వెలిగించటం కానీ చేయాలి. ఏకాదశి రోజున కర్పూరం వేసి ఇంట్లో ధూపం వేయటం వంటివి చేస్తే మనకు తెలియకుండా ఇంట్లో ఉండే నెగిటివిటీ కానీ, నకారాత్మక శక్తి కానీ తమలపాకు, కర్పూరం పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఒక తమలపాకును తీసుకొని ఆ తమలపాకు పైన కొద్దిగా పచ్చ కర్పూరాన్ని పెట్టి తర్వాత కర్పూరాన్ని వెలిగించాలి. పచ్చ కర్పూరము అలానే నార్మల్గా మనం కర్పూరాన్ని వెలిగిస్తూ ఉంటాం కదా, కర్పూర హారతి,
అలా ఆ కర్పూర అంటే ఏవైతే కర్పూరం బిళ్ళల్లా ఉంటాయో వాటిని ప్లస్ పచ్చ కర్పూరం రెండు కూడా విడివిడిగా ఉంటాయి. అయితే పచ్చ కర్పూరం మరియు ఈ యొక్క కర్పూరం బిళ్ళలను తమలపాకు పైన పెట్టి దానిని ఒక చిన్న ప్లేట్లో తీసుకొని దానిపైన కర్పూరాన్ని వెలిగించి హారతిని ఇవ్వాలి. అంటే పచ్చ కర్పూరం నార్మల్ కర్పూరంని తమలపాకు పైన పెట్టి వెలిగించి దానితో హారతిని ఇవ్వాలి విష్ణుమూర్తికి. ఇలా ఏకాదశి రోజున చేయటం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. విష్ణుమూర్తి మన కోరికలను తీరుస్తారు. మనం ఏ కోరిక కోరినా సరే ఖచ్చితంగా ఆ కోరిక అనేది నెరవేరుతుంది. ఇలా తమలపాకు కర్పూరంతో చేయటం వల్ల మంచి ఫలితం అనేది వచ్చి పడుతుంది. దరిద్రం కూడా తొలగిపోతుంది. ముఖ్యంగా ఏకాదశి, అందులో ముక్కోటి ఏకాదశి కనుక ముక్కోటి ఏకాదశి అంటే సంధ్యా సమయంలో చేసే పూజకు మరీ మంచి ఫలితం వస్తుంది. సాయంత్రం సమయంలో ఈ పరిహారాన్ని చేయాలి. అంటే 6 దాటిన తర్వాత తమలపాకు కర్పూరం తీసుకొని దానిని ఒక ప్లేట్లో పెట్టి కర్పూర హారతిని తమలపాకు పైన వెలిగించి ఇవ్వాలి. ఇలా చేస్తే తప్పకుండా విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు మన ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. ఎందుకంటే పచ్చ కర్పూరం అనేది మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీని పొగ రూపంలో బయటికి పంపిస్తుంది. ఇలా మనకు శాస్త్రపరంగా సైన్స్ పరంగా రెండు విధాలుగా కూడా ఉపయోగపడుతుంది ఈ పరిహారం. కనుక మర్చిపోకుండా రేపు ముక్కోటి ఏకాదశి రోజున ఈ పరిహారాన్ని చేసి సంపదను పెంచుకోండి. దరిద్రాన్ని, నెగిటివ్ ఎనర్జీని, అలానే ఇరుగు పొరుగు వారి యొక్క చెడు దృష్టి దోషాన్ని తొలగించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.